నమస్తే, కేవీసీ న్యూస్కు స్వాగతం. ప్రతిక్షణం సామాన్యుడి పక్షం. నేను మీ చలపతి. నేటి వార్త. అందరికీ నమస్కారం. నా పేరు కె వరుణ్ కుమార్. నేను అనంతపూర్లో ఒక చిన్న కన్స్ట్రక్షన్ కంపెనీ రన్ చేసుకుంటున్నాను. ఇది నా స్వహా జీతం. నేను ఎవరిని నాకు ఎవరు పార్ట్నర్స్ లేరు. పార్ట్నర్స్ అనేవాళ్ళు నేను ఎప్పుడు ఏ వ్యాపారము చేయలేదు. ఇది కావాలని చెప్పి నా పేరుని ఇది చేయడానికి, అంటే కొంతమంది నాకు ఇది చేయడానికి, ఎక్కడ అంటే బిజినెస్ లేని ఇది చేయడానికి నన్ను కుట్రపూరితంగా, వేరే వాళ్ళతో కుట్రపూరితంగా నన్ను ఇబ్బంది పెట్టడానికి నిన్న ప్రెస్ క్లబ్లో వీడియో చేయడం జరిగింది. వాళ్ళు నాకు ఇచ్చినానంటున్నారు. అంటే వాళ్ళకి 60 లక్షలు 70 లక్షలు ఇచ్చినామని చెప్పి చెప్తున్నారు, చేస్తున్నారు. నా ఏజ్ ఈ రోజుకి నా ఏజ్ 33 సంవత్సరాలు. వాళ్ళ ఏజ్ నాకన్నా పెద్దదే, అంటే నాకన్నా ఎక్స్పీరియన్స్డ్, ఎన్నో చూసింటారు, ఎన్నో చేసింటారు. కానీ 60 లక్షలు ఇచ్చినాము అని చెప్పి నాకు చెప్తున్నప్పుడు వాళ్ళు కనీసము 5 లక్షలకి ట్రాన్సాక్షన్స్ అయితే జరగలేదని చెప్పలే. 5 లక్షలకే ప్రామిసర్ నోట్లు ఇవన్నీ చూపించారు. ప్రామిసర్ నోట్లు కానీ ఇవన్నీ చూపించారు. 60 లక్షలు ఇచ్చాము, నేను పార్ట్నర్షిప్ ఇచ్చాను అని చెప్పి అన్నప్పుడు మాకు ఒకటి, వాళ్ళకి మేము ఏదైనా కానీ లీగల్గా మేము అథెంటికేషన్ చేసి ఇచ్చింటాం కదండి. అంటే మేము అథెంటికేషన్ చేసి ఇచ్చింటాం. మేము ఎటువంటి పరిస్థితుల్లో కూడా కేవీ కన్స్ట్రక్షన్స్ ఈజ్ ఏ మై ఓన్ కంపెనీ. దీంట్లో ఎటువంటి పార్ట్నర్లు కానీ ఎటువంటి వాళ్ళు లేరు. ఇది నేను 2016 నుంచి కూడా నేను రన్ చేస్తున్నాను. దీనికి సంబంధించినవి అన్నీ కూడా నా దగ్గర ఐటీ రిటర్న్స్ కావచ్చు, వేరేవి ఏమన్నా కావచ్చు, అన్నీ కూడా ఉన్నాయి. అంటే దీని గురించి ఐటీ రిటర్న్స్ కావచ్చు, మాకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మీకు ఎక్కడి నుంచి వచ్చింది అనే దానికి కూడా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కావచ్చు, అన్నీ కూడా మాకు లీగల్ అనే అన్నీ కూడా చూపించాం. ఇదే విషయము 8 నెలల కిందటో, అంటే నాకు ఎగ్జాక్ట్గా టైమింగ్ గుర్తులేదు, 8 నెలల కిందటో కొన్ని రోజుల కిందట 2 టౌన్లో వాళ్ళే కంప్లైంట్ రిటర్న్గా ఇచ్చారు. ఇదండి, 2 టౌన్లో వాళ్ళే రిటర్న్గా కంప్లైంట్ ఇచ్చారు. నేను కూడా వెళ్ళాను. సదరు సిఐ గారు ఫోన్ చేసి రండి విషయం ఏదో తెలియాలి అని చెప్పి అంటే నేను కూడా వెళ్ళాను. వాళ్ళకి నా దగ్గర ఉన్న పేపర్స్, నా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ఇంక్లూడింగ్ నా సిగ్నేచర్ కావచ్చు అన్నీ చూపించేసి వాయిస్ రికార్డ్స్, ఇప్పుడు ఈ ప్రామిసర్ నోట్ల అమౌంట్లు ఆయన ఇవ్వలేదు అని చెప్పి చెప్తున్నాడు. ఈ ప్రామిసర్ నోట్లలో విట్నెస్గా ఎవరైతే ఉంటారో, అంటే విట్నెస్ కింద ఎవరైతే ఉన్నారో ఆయన మాట్లాడే వాయిస్ రికార్డ్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. అంటే అమౌంట్ ఇచ్చేసినావు, నువ్వు ప్రామిసర్ నోట్లు తీసుకోలేదు, అవి టైమింగ్ అయిపోయినాయి కదా అని చెప్పి తీసుకోలేదు అన్న ఇది కూడా నేను ఆ వాయిస్ రికార్డ్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. అవి మా లాయర్ కూడా పంపించడం జరిగింది. మేము దీని మీద పరువు నష్టపు దావాను వేస్తూ అట్ ఎ టైం దీని మీద మా కంపెనీ పేరుని చెడగొడుతున్నారు. కాబట్టి మేము దీని మీద క్రిమినల్ యాక్షన్ తీసుకుంటున్నాం. క్రిమినల్ యాక్షన్ తీసుకోవడానికి మా లాయరు మేము ఆల్రెడీ కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేసి దీని మీద అన్నీ కూడా ఇది చేస్తున్నాం. దయచేసి ఇప్పుడు ఈ వీడియో ఎందుకు పెడుతున్నాము అంటే, ఇప్పుడు వాళ్ళు నిన్న పెట్టిన వీడియోకి నన్ను తప్పుగా అనుకోకుండా ఉండడానికి నా కస్టమర్స్ కావచ్చు, నా వెల్విషర్స్ కావచ్చు, నా శ్రేయోభిలాషులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, నా స్నేహితులు కావచ్చు, నన్ను తప్పుగా అనుకోకుండా ఉండడానికి నా నిజాయితీని నేను నిరూపించుకోవడానికి ఇప్పుడు ఈ వీడియో పెట్టడం అనేది జరుగుతోంది. దీంట్లో వాళ్ళు ఇది సబ్మిట్ చేయడం జరిగింది. అంటే ఈ 100 రూపీస్ స్టాంప్లో నేను ఇచ్చాను అని చెప్పి సబ్మిట్ చేయడం జరిగింది. ఈ సిగ్నేచర్స్ నావి కాదు. దీన్ని సిగ్నేచర్స్ కూడా పంపించినా కూడా సరిపోతుంది. ఈ స్టాంపే ఫేక్ అండి. ఈ స్టాంపే డూప్లికేట్ స్టాంప్. మీరు చూడొచ్చు, దీంట్లో వైట్నర్ వేసి రాశారు. ఈ స్టాంపే డూప్లికేట్ స్టాంప్. ప్లస్ ఇంకోటి, ఇది ఏ రోజు రాసినాము, ఏ రోజు చేసినాము అనేది ఒక్క డేటు లేదు. ఇప్పుడు 60 లక్షలు ఇస్తున్నాము అంటే కనీసము 60 లక్షలు పెట్టుబడి నాకు ఇచ్చినాము అని చెప్పి వాళ్ళు చూపిస్తున్నారు. 60 లక్షలు 80 లక్షలు ఇచ్చాము, 20 lakhs రిటర్న్ ఇచ్చాము, అది ఇది అని చెప్పి చెప్తున్నారు. వాళ్ళు మాకు 60 లక్షలు ఇచ్చినప్పుడు కనీసం దీంట్లో 60 లక్షలు అనేది ఎక్కడైనా కానీ ఒక చోటన్నా మెన్షన్ చేసింటాం కదా. అంటే 60 లక్షలు మెన్షన్ చేసింటాం కదా. వాళ్ళు మమ్మల్ని వాళ్ళు నాకు పార్ట్నర్షిప్గా మేము వస్తాము అని చెప్పి అడిగారు. ఆయన చెనిక్కాయల వ్యాపారం చేస్తూ ఉంటారు. చెనిక్కాయల వ్యాపారం లాస్ కావడంతో చంద్రబాబు నాయుడు వెళ్ళిపోయి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రావడం జరిగింది. ఆయనే డైరెక్ట్ రైతులకు ఇవ్వడం జరిగింది. దాని నుంచి ఆయన లాస్ అయిపోయి వ్యాపారాలు ఏమీ లేక నన్ను వ్యాపారంలోకి వస్తాను, నేను నీ కంపెనీలోకి పెట్టుబడి పెడతాను అని చెప్పి అని అడిగారు. అడిగినంత మాత్రాన నేను పెట్టుబడి ఇవ్వలేదు. పెట్టుబడి వాళ్ళది నాకు అవసరం లేదు, నాది నాకు చాలు అని చెప్పి ఉన్నాను. అతను ఇంకో మాట అన్నారు, అంటే ఇందాక వీడియోలో ఒక మాట అన్నారు, నేను ల్యాండ్ ఓనర్స్ సమక్షంలోనే నేను డబ్బులు ఇచ్చాను అని చెప్పి చెప్పారు.
ల్యాండ్ ఓనర్స్ సమక్షంలోనే డబ్బులు ఇచ్చాను అని చెప్పి అన్నారు. ల్యాండ్ ఓనర్స్ మాట్లాడిన వాయిస్ రికార్డ్స్ కూడా మీకు నేను వినిపించడం జరుగుతుంది, అంటే వినిపిస్తాను. వాళ్ళ సమక్షంలో ఇతను డబ్బులు ఇచ్చాను అని చెప్పి అంటున్నారు కదా, వాళ్ళ సమక్షంలో డబ్బులు ఇచ్చాము అన్నప్పుడు వాళ్ళే ఇతని గురించి ఏం మాట్లాడుతున్నారు అంటే సాక్షులు ఉంటారు కదా. ఇప్పుడు ల్యాండ్ ఓనర్స్ సమక్షంలో నాకు డబ్బులు ఇచ్చామని చెప్పి అన్నారు. వాళ్ళకి నేను ఫోన్ చేసి ఏమన్నా ఇట్లా మీరు మీ ముందర నాకు ఇచ్చారంటే ఎప్పుడు ఇచ్చాడు ఏమి అని చెప్పి అడిగితే వాళ్ళు నాతో మాట్లాడే వాయిస్ రికార్డ్స్ కూడా నేను మీకు వినిపించడం జరుగుతుంది. వాళ్ళు కూడా నీకు కోర్టుకు కాదు, మేము ఎక్కడికైనా వచ్చి చెప్తాము, దాని గురించి ఇది లేదు అని కూడా చెప్పారు. మేము దానికి సరేలే అని చెప్పి వాళ్ళని కూడా మేము చూసుకుంటూ మేము దాని మీద కూడా లీగల్ యాక్షన్ తీసుకోవడానికి రెడీ అవుతున్నాం. అంటే దాని మీద వాళ్ళు మేము అంతా లీగల్ యాక్షన్ తీసుకోవడానికి మేము రెడీ అవుతున్నాం. మేము ఆల్రెడీ ఇది కోర్టులోకి మా లాయర్ ఆల్రెడీ ఈరోజు టైపింగ్ చేయడం జరిగింది. అని ప్రైవేట్ కంప్లైంట్స్, దానికి సంబంధించిన డెఫమేషన్ సూట్, పరువునష్టపు దావా కూడా వేస్తున్నాం దీని మీద. ఒకవేళ ఆయన దగ్గర నిజాయితీగా ఏమన్నా ఉన్నాయి అని అంటే కోర్టు ద్వారా ఇప్పుడు చట్టం నాకు బంధువు కాదు, ఆయనకి బంధువు కాదు. ఎవరికైనా చట్టం ముందర నేను కానీ ఇంకా ఎవరైనా సరే ఎవరైనా అందరం సమానమే. కాబట్టి అతను ఏదన్నా ఉంది అంటే చట్టపరంగా రమ్మని చెప్పండి. నేను ఒకటి న్యాయమూర్తులను కానీ న్యాయస్థానాన్ని కానీ నేను నమ్ముతా. ఒకటే నాకు అన్యాయం చేయరు అనేది నేను నమ్ముతా. ఎందుకు అంటే నాకు వాటి మీద నమ్మకం ఉంది, ఇంకా అయితే పోగొట్టుకొని పోలా. కాబట్టి మీరు న్యాయస్థానాన్ని నేను నమ్ముతాను. కాబట్టి న్యాయస్థానం ద్వారా మీరు ఏమి సంప్రదించినా ఏం చేసినా మా లాయర్లు మేము ఎప్పుడూ కూడా అందుబాటులో ఉంటూ ఎటువంటి క్లారిఫికేషన్ ఇవ్వడానికైనా, ఎటువంటి డిపార్ట్మెంట్కైనా, అంటే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆల్రెడీ 2 టౌన్లో పెడితే 2 టౌన్ సిఐ గారికి మేమంతా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. 4th టౌన్ సిఐ గారికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. 4 months బ్యాక్ నా మీద అటెంప్ట్ మర్డరు ప్లస్ కిడ్నాపింగ్, నేను సైట్లో వర్క్ చేసుకుంటుంటే కిడ్నాపింగ్ చేసి పోతులయ్య, నేను సెల్ ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను. సెల్ ఫోన్ నెంబరు ఇంక్లూడింగ్ నా దగ్గర వాయిస్ రికార్డ్స్ కూడా ఉన్నాయి. అతను ఫోన్ చేసినది కమ్యూనికేషన్. ఒక స్కార్పియోలో వచ్చి నన్ను తీసుకెళ్ళి ఒక 4 hours మనకి ఎక్కడ అంటే లొకేషన్ మనకి ఆలమూరు రోడ్లో వైఎస్ఆర్ గారి ఇల్లు కడుతున్నారు. అక్కడ కొంచెం ఎవరు తిరగరనమాట ఆ ఏరియాలో ఆ చెట్టు కింద పెట్టి 4 to 5 hours నా ఫోన్ లాగేసుకొని, అంటే స్కార్పియో ఎక్కినప్పటి నుంచి నా ఫోన్ లాగేసుకొని ఫోన్ ఫ్లైట్ మోడ్లో పెట్టేసి ఇది చేస్తూ కిడ్నాపింగ్ చేసి మళ్ళీ ఒక 2 స్టాంపు పేపర్లో ఎంటీ స్టాంపు పేపర్లో సిగ్నేచర్స్ కూడా తీసుకున్నారు. మేము ఆ సిగ్నేచర్స్ తీసుకునే దానికి కూడా మేము టెన్షన్ పడలేదు. ఎందుకు అంటే వాళ్ళు అప్పు ఇచ్చినామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కానీ అప్పు ఇచ్చినప్పుడు నేను కూడా ఒకటే, వాళ్ళు నాకు అప్పు ఇచ్చినప్పుడు నేను తీసుకొని ఉంటాను కదా. ఎవరైనా లీగల్గా ఇప్పుడు ₹1,00,000 మించితేనే అకౌంట్ ద్వారా ఇవ్వండి అని అంటారు. 60 లక్షలు 70 లక్షలు అన్నప్పుడు నేను అదే దేవుడు నా పక్కన ఉన్నాడు అనే ధైర్యంతో అంటే ఇప్పుడు వాళ్ళు మళ్ళీ నన్ను కొట్టినారు కూడా. అది నేను పెద్ద హాస్పిటల్లో అడ్మిట్ అయ్యేది కాపీ ఉంది, నేను 100 డైల్ కొట్టాను. మళ్ళీ వాళ్ళు నన్ను ఇక్కడ 5 గంటల పైన నన్ను వదిలేశారనమాట. అంటే సంతకాలు పెట్టిన తర్వాత వదిలేశారు. అంటే వేరే కార్లో, వైట్ కలర్ కార్, వాళ్ళ తమ్ముడు ఇప్పుడు నరేష్ గారు అని అంటున్నారు కదా, అతని కార్లోనే నన్ను డ్రాప్ చేయడం జరిగింది. నరేష్ వాళ్ళ తమ్ముడు కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది. నరేష్ కార్లోనే నన్ను దింపడం జరిగింది. దింపడం జరిగింది. దింపేసిన తర్వాత నేను పెద్ద హాస్పిటల్ వెళ్ళి చూపించుకోవడము, మళ్ళీ అది అప్పుడు టెంపరరీ ఇంజెక్షన్స్ ఇవ్వడము, మళ్ళీ పోలీస్ స్టేషన్ పోవడము, నీకు హెల్త్ బాగాలేదు కదా, మళ్ళీ నువ్వు రేపు మార్నింగ్ రాపో అని చెప్పి చెప్పడము, మళ్ళీ రాత్రికి రావడము, నేను మళ్ళీ వేరే హాస్పిటల్లో ఒక 4 days అడ్మిట్ కావడం, నాకు హెల్త్ బాగాలేక నేను అడ్మిట్ కావడము. అంతలోపల నా భార్య 4th టౌన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాము అని నా భార్య నా మామగారు వెళ్తే కంప్లైంట్ కూడా యాక్సెప్ట్ చేయలేదు. అతను వేరే పొలిటికల్ వాళ్ళతో ప్రెజర్ చేయించి ఒక కంప్లైంట్ కూడా చేయకోకుండా రాంగ్గా చేపించేసి ఇది బయట తేల్చుకోండి, పెద్ద మనుషుల ముందరే తేల్చుకోండి, బయట వేరే వాళ్ళతో ఇది మా దగ్గరికి రాద్దండి అని చెప్పి ఎవరన్నారన్నమాట. డిపార్ట్మెంట్ వారు అంటే మా పెద్ద మనుషులు, అంటే మా తరఫున పెద్ద మనుషులు వచ్చినప్పుడు కొన్ని రోజులు సద్దు మణిగింది. మరి నిన్న ఉన్నట్లో ఉండి ప్రెస్ మీట్ పెట్టేసి నాదేదో తప్పైనట్లు, నేనేదో అందరికీ మోసాలు చేసినట్లు, కుచ్చు టోపీ అని ఏదేదో అంటే ఎవరికి తగ్గట్టు వాళ్ళు రాసేశారు. అంటే ఇప్పుడు 1 side విన్నారు కాబట్టి రాస్తున్నారు. దానికనే నా దగ్గర ఉన్న ప్రూఫ్స్ ఇంక్లూడింగ్ ఇది ఆయన ఇచ్చిన 3 టౌన్లో ఆయన ఇచ్చిన కంప్లైంటే. ఈ కంప్లైంట్ కాపీ నిజమైతే ఆయన ఆ రోజే నా మీద లీగల్ యాక్షన్ కోర్టులో, అంటే పోలీసు వాళ్ళు కానీ ఏదైనా కానీ కేసు బుక్ చేసుకుంటారు కదా, అక్కడ గ్రౌండ్స్ లేవన్నమాట. ఇది ఒక ఫేక్ డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్ పట్టుకొని మనం కేసు బుక్ చేస్తే మనకే ఇబ్బంది అవుతుంది అని చెప్పి డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలుసు, అందరికీ తెలుసు. ఇప్పుడు ఫేక్ డాక్యుమెంట్ అన్నప్పుడు నేను కూడా కంప్లైంట్ ఇస్తానని చెప్పాను. ఫేక్ డాక్యుమెంట్ మీద నన్ను ఇబ్బంది పెడుతున్నారు, నేను కూడా చీటింగ్ కేసు పెడుతున్నాను, నాది కూడా తీసుకోండి అని చెప్పాను. అప్పుడు డిపార్ట్మెంట్ వారు ఇది ఏది నిజము ఏది అబద్ధము అని చెప్పి ఇది తెలుసుకోలేము, ఇది సివిల్ మ్యాటర్, మీరు డైరెక్ట్ ఎవరిది న్యాయము ఏది అనేది మాకు తెలియదు, మీరు డైరెక్ట్ కోర్టుకి వెళ్ళిపోండి, మీకు న్యాయం జరుగుతుంది అన్నారు. సరేలేండి మేము కోర్టుకి వెళ్తామని చెప్పి మేము వచ్చేసాము. వాళ్ళు ఏమైనా కోర్టుకి వెళ్తారని మేము వెయిట్ చేసుకుంటూ వచ్చాము. మరి కొన్ని రోజులు కిడ్నాపింగ్ చేయడము, మరి పెద్ద మనుషులు రావడం, ఇదంతా జరిగింది. మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రెస్ మీట్ పెట్టి నేనేదో చీటింగ్ చేసినట్లు, ఊరు వదిలి వెళ్ళిపోయినట్లు,
అంటే ఊరు వదిలేసి వెళ్ళిపోయినట్లు. మా అమ్మకి హెల్త్ బాగాలేక నేను కొన్ని రోజులు బెంగళూరులో మా అమ్మకి ట్రీట్మెంట్ చేయించుకుంటూ నేను ఉండడం అయితే వాస్తవమే, నేను కాదని చెప్పడం రా. దానికి మెడికల్ రికార్డ్స్ అన్నీ ఉన్నాయి, దాని గురించి మీ ఇది కావాల్సిన పనిలే. ఆ పిల్లోడు వెళ్ళిపోయాడు, వేరే వాళ్ళకి ఎంత కస్టమర్స్ని రెచ్చగొట్టడము, కస్టమర్స్తో ఇది చేయించడము, అంటే కస్టమర్స్ డిస్సాటిస్ఫాక్షన్గా ఉన్నారు అని చెప్పి చెప్పడము అన్నీ. ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఈ రోజు కూడా అక్కడ మా సైట్లో వర్క్ జరుగుతూనే ఉంది, జరగట్లేదు అని చెప్పి చెప్పడం లేదు, సైట్లో వర్క్ జరుగుతూనే ఉంది. ఇది నన్ని నా కంపెనీ అంటే నన్ని నా పేరుని ఇది చేయడానికి, కంపెనీని ఇది చేయడానికి కుట్రపూరితంగా ఈ రవీంద్రనాథ్ అనే వ్యక్తి, ప్లస్ ఆయన పేరు కూడా నేను ఇప్పుడు ఫస్ట్ టైం నేను పేపర్లో అంటే పొద్దున్న పేపర్లో రాసినప్పుడు చూసిన రంజిత్ అంట. ఆయన నేను ఎవరో కూడా చూడలేదు ఇంతవరకు, ఆయన ఫేస్ కూడా చూడలేదు. రంజిత్ అంట, ఆ ఫేస్ కూడా నేను చూడలేదు. ఆ రంజిత్ ఇంకోటి నా భార్య ఇప్పుడు నన్నే కిడ్నాప్ చేసుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి అంటే వాళ్ళు నన్ను కిడ్నాప్ చేసి కొట్టి రాపించుకొని ఇప్పుడు మళ్ళీ ప్రెస్ మీట్లు పెడుతున్నారు, ఇది చేస్తున్నారు. నాకి కానీ నా భార్యకి కానీ నా కొడుకు కానీ మా ఫ్యామిలీకి కానీ ఎటువంటిది జరిగినా, ఎటువంటి నష్టం కానీ ఎటువంటి ప్రాణహాని కానీ ఏమి జరిగినా రవీంద్రనాథ్ ప్లస్ ఈ రంజిత్తులు వీళ్ళ స్నేహితులదే కారణం, వీళ్ళ స్నేహితులే కారణం. ఏం జరిగినా రేపు పొద్దున నాకి కానీ మా ఒకటి వీళ్ళ ద్వారా మాకు ఎటువంటి నష్టం జరిగినా ఏం జరిగినా వీళ్ళే కారణం. ఇంతటితో నేటి వార్త సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో మీ ముందుకు వస్తుంది కేవీస్ న్యూస్. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మీ కేవీ చలపతి.